చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా? వాట్? వినడానికి షాకింగ్గా ఉన్నా కూడా దీని వెనుక ఒక సీరియస్ మెడికల్ ట్రూత్ ఉంది. ఎస్, చీర క్యాన్సర్ ఈ పదాన్ని ఫస్ట్ టైం వాడింది ఎవరంటే బాంబే హాస్పిటల్ జర్నల్లోని డాక్టర్ ఏఎస్ పాటిల్ నేతృత్వంలోని టీం. అసలు చీరకు క్యాన్సర్కి సంబంధం ఏంటి అంటే, చీర కట్టుకునేటప్పుడు మనం లోపల పెట్టికోట్ లంగా అంటాం కదా, ఆ నాడ అనేది ఒకే చోట గట్టిగా కట్టడం వల్ల కొంతమంది రోజు కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇప్పటికీ కూడా కంటిన్యూగా రోజు చీరలు మాత్రమే ధరించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. సో కొన్నేళ్ల తరబడి వాళ్ళు అదే ప్లేస్లో గట్టిగా నాడగట్టడం వల్ల ఆ ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఫస్ట్ అక్కడ చర్మం ముదురుగా మారుతుంది, తర్వాత దురద పెడుతుంది, ఆ తర్వాత ఆ ప్లేస్లో చర్మం గట్టిగా మారుతుంది, ఆ తర్వాత అక్కడ పుండు పడడము, నొప్పేయడము అలా జరిగి ఆ తర్వాత అది క్యాన్సర్కు కారణమవుతోంది అని డాక్టర్స్ చెప్తున్నారు. చాలా రేర్ స్కిన్ క్యాన్సర్ ఇది. ఎస్, అయితే మరి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీనికి కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంది. చాలా ఈజీగా నివారించవచ్చు ఇంత పెద్ద సమస్యను కూడా. ఎలా అంటే, ఇప్పుడు లంగా నాడని ఒకే చోట కాకుండా ఇప్పుడు ఇక్కడ కట్టారనుకోండి, ఓ రోజు దీనికి పైన, ఇంకొక రోజు దీనికి కింద, అట్లా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకే చోట కంటిన్యూగా కడితే అక్కడే ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి. అలాగే ఇట్లా నాడా టైప్ ఉన్న పెట్టికోట్స్ కాకుండా ఇప్పుడు మగవాళ్ళ ఫార్మల్ ప్యాంట్స్కి ఇట్లా బెల్ట్ టైప్లో పట్టీలాగా ఉంటుంది కదా, అట్లా డిజైన్ చేయించుకుంటే అదేం పెద్ద ఖర్చేం కాదు. టైలర్కి ఇచ్చేస్తే ఒక 50 రూపీస్తో చేసి ఇచ్చేస్తారు. కొంచెం ఇంత 3 ఇంచుల వెడల్పుతో ఉన్న పట్టీతో లోపల పెట్టికోట్ డిజైన్ చేసుకుంటే అప్పుడు ప్రెషర్ అనేది ఒక్క చోట కాకుండా కొంచెం ఇంత మందంలో పడుతుంది కాబట్టి అక్కడ మనం క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అలాగే ఎక్కువగా గాలాడదు కాబట్టి ఆ ప్లేస్లో ఆ చెమట వచ్చినప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. సో డే అంతా శారీ క్యారీ చేసినా కూడా నైట్ అన్నా కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగా అలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది. సో ఇంత చిన్న చిన్న చిట్కాలతో శారీ క్యాన్సర్ రాకుండా మనం ఈజీగా ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ వీడియోని మీ సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళందరికీ షేర్ చేయండి.